భారత అమ్ముల పొదిలో మరో కీలక అస్త్రం చేరింది. విజయవంతంగా మల్టీ లేయర్ బాలిస్టిక్ మిజైల్ ప్రయోగం చేపట్టింది డిఆర్డీఓ. ఇక ఈ తాజా ప్రయోగంతో మరో కీలక మైలురాయిని చేరుకుంది భారత్. వరుసగా 3 ఫ్లైట్ టెస్టులు నిర్వహించారు. ఇందులో ఇంటర్సెప్టర్లు విజయవంతంగా లక్ష్యానికి చేరుకున్నాయి. ఖండాంతర క్షిపణి ముప్పును ఎదుర్కొనేలా అధునాతన సాంకేతికతతో డిఫెన్స్ వ్యవస్థ అభివృద్ధి చేశారు. శత్రు దేశాల క్షిపణులను 5,000 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి యాక్టివేట్ అవుతాయి. బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ యాంటీ షిప్ వార్ఫేర్ కొత్త టెక్నాలజీని ఈ ప్రయోగం ద్వారా సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. ఈ వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఎక్స్లో పెట్టిన పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఈ నెలలోనే 10-11 తేదీలో ఈ పరీక్షలు జరిగాయి. ఇది మల్టీలేయర్డ్ బిఎండి. దీంతో బిఎండి సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. నావల్ యాంటీ షిప్ మిజైల్ మీడియం రేంజ్ క్షిపణి ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. భారత అమ్ముల పొదిలో మరో కీలక అస్త్రం చేరింది. విజయవంతంగా మల్టీ లేయర్ బాలిస్టిక్ మిజైల్ ప్రయోగం చేపట్టింది డిఆర్డీఓ. తాజా ప్రయోగంతో మరో కీలక మైలురాయిని చేరుకుంది భారత్. వరుసగా 3 ఫ్లైట్ టెస్టులు నిర్వహించారు. ఇందులోని ఇంటర్సెప్టర్లు విజయవంతంగా లక్ష్యానికి చేరుకున్నాయి. ఖండాంతర క్షిపణి ముప్పును ఎదుర్కొనేలా అధునాతన సాంకేతికతతో డిఫెన్స్ వ్యవస్థ అభివృద్ధి చేశారు. శత్రు దేశాల క్షిపణులను 5,000 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి యాక్టివేట్ అవుతాయి. ఇవి బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ యాంటీ షిప్ వార్ఫేర్ కొత్త టెక్నాలజీని ప్రయోగం ద్వారా సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. ఇక ఈ వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఎక్స్లో పెట్టిన పోస్టు ద్వారా వెల్లడించారు. ఇక ఈ నెలలోనే 10-11 తేదీలో ఈ పరీక్షలు కూడా జరిగాయి. ఇది మల్టీలేయర్డ్ బిఎండి. దీంతో బిఎండి సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో భారత్ చేరింది. నావల్ యాంటీ షిప్ మిజైల్ మీడియం రేంజ్ క్షిపణి ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు.